వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైన అంశాలలో మెయిన్ మీ కెరీర్కి సంబంధించి డిగ్రీ స్టూడెంట్స్కి సెంట్రల్ యూనివర్సిటీస్ మన ఇండియాలో ప్రధానమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సో వాటిలో మీరు పీజీ చేసినట్టయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ సబ్జెక్టుకి సంబంధించి. సో చాలామంది స్టూడెంట్స్ టార్గెట్గా పెట్టుకుంటారు, చేస్తే పీజీ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి అని. ఎవరైతే మరి అలాంటి ఆశయంతో ఉన్నారో వారి కోసం ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎంట్రన్స్ను కండక్ట్ చేయబోతుంది. మీరు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ కావాలంటే మీరు రాయాల్సినటువంటి ఎంట్రన్స్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో దానికి అప్లై చేసుకొని మీ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యి ఆ దాంట్లో కనుక మీరు మంచి మెరిట్ సంపాదిస్తే మీరు సెంట్రల్ యూనివర్సిటీస్లో పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకసారి దానికి సంబంధించి మనకి ప్రకటన వెలువడింది, మరి చూద్దాం లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, ఏ సబ్జెక్ట్లో ఎట్లా ఉంది, దీని ప్రాసెస్ ఎట్లా ఉంది చూద్దాం. సియుఈటీ అంటాము, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకి ఒకే ఒక ఎంట్రన్స్ పెడతారు. మీరు ఆ ఎంట్రన్స్ ద్వారానే ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ తీసుకోవచ్చు అన్నట్టు. సెంట్రల్ వర్సిటీలు ఇతర ఇన్స్టిట్యూట్స్లో పీజీ ప్రవేశాలు మొత్తం మనకి 157 సబ్జెక్టులలో ఈ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. 157 6 విభాగాలుగా డివైడ్ చేశారు. అంటే కొన్ని హ్యుమానిటీస్ అని, ఇట్లా లాంగ్వేజెస్ అని, డిఫరెంట్ సెక్షన్స్, 6 సెక్షన్స్, ప్రతి సెక్షన్లో డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి. 157 సబ్జెక్టులలో ఎగ్జామ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ ఎన్ని సబ్జెక్టులు రాయొచ్చు అంటే మీరు గరిష్టంగా 4 పేపర్లకు అటెండ్ కావచ్చు. ఉదాహరణకు మీరు ఎంఎస్సి బాటనీ ఎంట్రన్స్ రాసుకోవచ్చు, బీజెడ్సీ అయితే ఎంఎస్సి జువాలజీ కూడా రాసుకోవచ్చు, కెమిస్ట్రీ కూడా రాసుకోవచ్చు. అంటే 4 పేపర్స్ మీరు మ్యాక్సిమం ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలు విద్యకు పేరొందినటువంటి ప్రముఖ విద్యా సంస్థలు. దేశంలో సైన్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, టెక్నికల్ ఇలా ఏ విభాగంలో పీజీ చేయాలనుకున్నా ఎక్కువ మంది విద్యార్థుల యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సెంట్రల్ యూనివర్సిటీలే. ఎందుకంటే ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కనుక చేతిలో ఉంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయనే అభిప్రాయం అయితే మనకి ఉంది. ఎందుకంటే మీరు రేపు కార్పొరేట్ సెక్టార్లో టీచింగ్ ఫ్యాకల్టీ కానివ్వండి, లేదా ఫర్దర్ ఒక సైన్స్లో పీజీ చేస్తే రీసెర్చ్ ఓరియంటేషన్లో కానివ్వండి, మీకు బార్క్ లాంటి వాటిలో కానివ్వండి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ప్రముఖ విద్యా సంస్థలు కాబట్టి ఇవి ఇచ్చే సర్టిఫికెట్కి డిమాండ్ ఉంటుందన్నట్టు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ దేశంలో 10ల సంఖ్యలో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఎక్కువ లేవు, ఇవి తక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. కాబట్టి అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకే నోటిఫికేషన్ ఇచ్చుకొని కండక్ట్ చేసుకునేది. కానీ ఇప్పుడు అట్లా లేదు, అన్ని యూనివర్సిటీస్ కలిపి ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఈ సీట్లు. ఇది స్టూడెంట్స్కి కొంచెం లాభదాయకమే. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీకి మనం అప్లై చేసుకోవాలి, ప్రతి యూనివర్సిటీ సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. అట్లా కాకుండా ఒక కామన్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇక్కడ స్టూడెంట్స్కి గరిష్టంగా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంది. అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాల కోసం ఉమ్మడిగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ను కండక్ట్ చేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు సిఈ టు ఈజీ అంటే ఇందులో ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు డిగ్రీకి కూడా రాసుకోవచ్చు. అంటే అది నోటిఫికేషన్ సపరేట్గా వస్తుంది. డిగ్రీ అయిన వాళ్ళు పీజీకి రాసుకోవచ్చు అన్నట్టు. సో ఇందులో మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ ప్లస్ పీజీ కంప్లీట్ చేయొచ్చు, ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ యూనివర్సిటీస్. దాన్నేమో సియుఈటీ యూజీ అంటాం, అండర్ గ్రాడ్యుయేట్. దీన్నేమో పీజీ అంటాం. ఇదేమో ఇప్పుడు వెలువడ్డ ప్రకటన డిగ్రీ వాళ్ళ కోసమే, డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం. మొత్తం మన ఇండియాలో 56 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 56 సెంట్రల్ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో మీరు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మన తెలుగు స్టేట్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏపీలో, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం. తెలంగాణకు వస్తే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, దీన్నే మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాం కదా, అది ఉంది. ఈ ఎంట్రన్స్లో వచ్చే స్కోర్ ఆధారంగానే మీకు ప్రవేశాలు అనేవి కల్పిస్తారు. దాదాపు 210కి పైగా ఇన్స్టిట్యూట్లకు ఈ స్కోర్ ఆధారంగానే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే నాట్ ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీస్, ఇంకా మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇదే స్కోర్ను బేస్ చేసుకుంటున్నాయి. కాబట్టి మీరు ఈ ఎగ్జామ్కి అటెండ్ అయితే ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్స్కి ఈ స్కోర్ తోటి మీరు ప్రవేశం అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు అని ఇక్కడ పాయింట్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి, ఎవరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన మీకు
2024 చివరి సంవత్సరం ఇప్పుడు ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మీరు ఏ సబ్జెక్టులో అయితే పీజీ రాయాలనుకుంటున్నారో అది మీకు డిగ్రీలో ఉండాలి. కొన్ని లాంగ్వేజెస్ విషయంలో జస్ట్ లాంగ్వేజ్గా ఉంటే సరిపోతుంది. ఉదాహరణకు మీరు తెలుగులో రాయాలనుకున్నారు, ఎంఏ తెలుగు రాయాలనుకున్నారు, మీకు డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే సరిపోతుంది, యు ఆర్ ఎలిజిబుల్. మిగతా వాటికి ఆప్షన్స్ అడుగుతారు. సో డిఫరెంట్ చూసుకొని మీరు ఎలిజిబుల్లా కాదా అనేది చూసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి గరిష్ట వయోపరిమితి ఏమీ లేదు, ఎవరైనా రాసుకోవచ్చు. ఇక మరి ఎన్ని విభాగాలలో ఎన్ని సబ్జెక్టులు చూస్తే ఇక్కడ 6 విభాగాలు ఉన్నాయి. మొత్తము 157 సబ్జెక్టులు అని చెప్పాను ఇంతకుముందే నేను. ఈ కామన్ విభాగంలో 22 సబ్జెక్టులు ఉన్నాయి. లాంగ్వేజెస్లో 41 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ ఇట్లా ఒక 41 పేపర్స్ మీకు లాంగ్వేజ్లో ఉన్నాయి. సైన్స్ విభాగంలో 30 సబ్జెక్టులు ఉన్నాయి. హ్యుమానిటీస్ విభాగంలో 26 సబ్జెక్టులు ఉన్నాయి. అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇట్లా. ఎంటెక్ హయ్యర్ సైన్సెస్ విభాగంలో 12 సబ్జెక్టులు ఉన్నాయి. ఆచార్య విభాగంలో 26 సబ్జెక్టులలో పరీక్ష పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు పీజీలో ఏ స్పెషలైజేషన్లో చేరాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పేపర్లో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు ఎంఏ హిస్టరీలో చేరాలనుకుంటున్నారు, హిస్టరీ ఎంట్రన్స్ రాయాలి. ఇక్కడ హిస్టరీలోనే మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గరిష్టంగా 4 ఇందాక చెప్పిన మీరు గరిష్టంగా 4 సబ్జెక్టు పేపర్లలో ఈ పరీక్షకు హాజరు కావడానికి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీలో తాము చదివిన సబ్జెక్టులు వాటికి పీజీలో సరితూగే స్పెషలైజేషన్లకు సంబంధించిన పేపర్ల పరీక్షకు హాజరయ్యే వీలుంది. ఒకసారి ఇక్కడ కొంచెం మార్పు జరిగింది. గతంలో ఉన్నటువంటి ఎంట్రన్స్కి ఇప్పటికి జరిగిన మార్పు కూడా చూద్దాం మనము. 2024లో ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లో జరిగిన మార్పు ఏంటిదంటే, అంతకుముందు మీకు ఈ ఎంట్రన్స్ అనేది 2 విభాగాలుగా ఉండేది. పార్ట్ ఏ ఉండేది, పార్ట్ బి ఉండేది. పార్ట్ ఏలోనేమో కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉండేవి అన్నట్టు, జనరల్ నాలెడ్జ్ అట్లా టెస్ట్ చేశారు. ఇప్పుడు పార్ట్ ఏ తొలగించారు. ఈ 2024 నుంచి కేవలం పార్ట్ బి ఒకటే ఉంచారు. దాంట్లో ఓన్లీ సబ్జెక్టు క్వశ్చన్స్ మాత్రమే మీకు అడుగుతున్నారు. పార్ట్ బిలో మీరు ఏ సబ్జెక్టులో అయితే రాస్తున్నారో ఇంకా అదొక్కటి చదువుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ ఏడాది జనరల్ టెస్ట్ విభాగం లేదని పేర్కొన్నారు. ఇది మన గతానికి ఇప్పటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మార్పు. ఇకపోతే మీరు రాసే ఎంట్రన్స్లో మీ సబ్జెక్టుకు సంబంధించి 75 ప్రశ్నలు ఇస్తారు. ఒక్క ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. మొత్తము 300 మార్క్స్కి మీరు రాయాలి. ఇక్కడ దీనికి టైం వచ్చేసి మీకు 1:45 మీకు టైం ఇస్తున్నారు. 75 క్వశ్చన్స్ మీరు 1:45 పూర్తి చేయాలి. 300కి అయితే ఉంటుంది. ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ విధానంలోనే కండక్ట్ చేస్తారు, మాన్యువల్గా లేదు. ఇకపోతే మీకు పేపర్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలో పరీక్ష ఉంటుంది. మీరు అంటే ఏ మీడియం అయినా ఎంచుకోవచ్చు. ఇక్కడ దేంట్లో అయినా అటెండ్ చేయొచ్చు. ఒక లాంగ్వేజెస్కి మాత్రము ఆ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఉదాహరణకు మీరు తెలుగు రాస్తే తెలుగులో పేపర్ వస్తుంది, హిందీ రాస్తే హిందీలో పేపర్ వస్తుంది. మిగతా ఆప్షన్స్కి మాత్రము ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటెక్ హయ్యర్ సైన్సెస్కి ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. ఆచార్య విభాగంలోని కోర్సులకు సంబంధించి హిందూ స్టడీస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్, బుద్ధ దర్శన్ మినహా అన్ని పేపర్లు సంస్కృతంలో ఉంటాయి. దానికి సంబంధించి నెగటివ్ మార్కుల నిబంధన కూడా ఇక్కడ ఉంది. మీరు గమనించండి, -, మార్క్స్ ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీలు ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడిగా CUET పీజీ నిర్వహిస్తున్నప్పటికీ ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల సమయంలో విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు కామన్గా ఒక ఎంట్రన్స్కి అయితే అటెండ్ అవుతారు, కానీ రేపు అప్లై చేసుకునేటప్పుడు మాత్రము సపరేట్గా అంటే మీరు దీంట్లో పాస్ అయ్యి మంచి మార్క్స్ వచ్చినాక మీరు డిఫరెంట్ యూనివర్సిటీకి ఇదే స్కోర్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ యూనివర్సిటీస్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఇస్తాయో అప్పుడు మీరు ఈ పీజీ స్కోర్ పేర్కొంటూ అప్లై చేసుకోవాలి. CUET దీంట్లో ఎంట్రన్స్లో మీకు స్కోర్ ఏదైతే వస్తుందో దాన్ని మెన్షన్ చేస్తూ ఆ యూనివర్సిటీకి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇలా వచ్చినటువంటి దరఖాస్తుల్ని పరిశీలించి మీకు ఈ ఎంట్రన్స్లో వచ్చిన మెరిట్ని పరిగణలోకి తీసుకొని పీజీ ప్రవేశాలను అయితే ఖరారు చేస్తారు. ఒకసారి మనము దరఖాస్తు అయితే మీరు ఆన్లైన్లోనే చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 2024 జనవరి 24 ఇది. మీకు ఏమైనా దరఖాస్తు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటే జనవరి 29 వరకు చేసుకోవచ్చు.
టెస్ట్ సెంటర్ సమాచారం మీకు మార్చి 4 వరకు ఇస్తారు, ఎక్కడ మీకు అలాట్ అయిందనేది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ సదుపాయము 2024 మార్చి 7న మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ అనేవి మీకు మార్చి 11 నుంచి మార్చి 28 వరకు కండక్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ ఏమో 9 to 10:45 చెప్పాను, 1:45 ఉంటుంది. రెండో షిఫ్ట్ 12:45 to 2:30. మూడో షిఫ్ట్ 4:30 నుంచి 6:15. ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఉంది, మీరు చూడండి pgcut.samarth.ac.in ద్వారా మీరు కంప్లీట్ డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, బ్రోచరు, సిలబస్ అన్నీ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఒకసారి ఇంకా కొన్ని టిప్స్ అయితే ఇచ్చారు. రాత పరీక్షలో రాణించేలా అని. CUET పీజీలో రాణించాలంటే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి పుస్తకాలు అధ్యయనం చేయాలంటే మీరు డిగ్రీలో చదువుతున్నటువంటి సిలబస్నే ప్రధానంగా ఫోకస్ చేయండి. ముఖ్యంగా డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టుల కోసం బ్యాచిలర్ డిగ్రీతో పాటు NCERT 12th తరగతి 12వ తరగతి వరకు పుస్తకాలను సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ఇంకా కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్టుల కోసం అయితే NCERT బుక్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ ఇక్కడ పోటీ పడతారు కాబట్టి కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అట్లాగని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే తప్పకుండా మంచి స్కోర్ వస్తుంది. లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసం అయితే మీకు ఏ లాంగ్వేజ్లో మీరు ఇప్పుడు తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, వాటి కోసం అయితే వ్యాకరణ అంశాల మీద, గ్రామర్ మీద బాగా పట్టుండాలి. సెంటెన్స్ స్ట్రక్చర్, వాక్య నిర్మాణం, ప్రీసెస్ రైటింగ్, ప్యాసేజ్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడం కాకుండా ఆ సంబంధిత ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. జనరల్ పేపర్కు హాజరయ్యే అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను చదవాలి. ఇప్పుడు సరే పార్ట్ ఏ లేదు కాబట్టి ఇంకా ఈ కరెంట్ ఈవెంట్స్ ఇట్లాంటివి పెద్దగా ఏమీ రావు, కానీ కొన్ని సబ్జెక్టులలో కాంటెంపరీ ఇష్యూస్ ఏమైనా అడగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఎంటెక్ హయ్యర్ సైన్స్ పేపర్ల అభ్యర్థులు అప్లికేషన్ ఓరియంటేషన్తో అభ్యసనం సాగించడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్ములాలు, బేసిక్స్, సిద్ధాంతాలు, వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తున్న విధానంపై అవగాహన ఏర్పరచుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. సైన్స్ విభాగం అభ్యర్థులు కూడా ఇదే ఓరియంటేషన్తో ప్రిపరేషన్ చేయాలి. లాంగ్వేజ్ అభ్యర్థులు లిటరేచర్, పోయిట్రీ, కవులు, కాంప్రహెన్షన్, గ్రామర్ అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. హ్యుమానిటీస్ విద్యార్థులు తమ సబ్జెక్టులకు సంబంధించి కోర్ అంశాలతో పాటు సమకాలీన అని చెప్పి అంతకుముందే కాంటెంపరీ అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయండి. తాజా పరిణామాలతో మీ సబ్జెక్ట్ను కనెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ సబ్జెక్టుల అభ్యర్థులకు ఇది ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. అభ్యర్థులకు ఈ CUET విధానము అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్పై అవగాహన కల్పించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ సదుపాయాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అంటే కొన్ని మీరు మోడల్ టెస్టులు అటెండ్ కావచ్చు, వాళ్ళు ప్రాక్టీస్ సెంటర్స్ అని, టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్స్ అని పెడుతున్నారు. అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆన్లైన్ మోడల్ టెస్టులకి హాజరు కావచ్చు. దాని ద్వారా మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా అటెంప్ట్ చేయాలి, కంప్యూటర్ విధానంలో ఎగ్జామ్కి ఎట్లా అటెండ్ కావాలి అనేది మీకు అర్థమవుతుంది. JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, BHU వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ ప్రోగ్రాంలకు సైతం ఇదే స్కోర్ను పరిగణలోకి తీసుకుంటున్నారు. గమనించండి, మీరు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఢిల్లీ యూనివర్సిటీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత BHU బనారస్ హిందూ యూనివర్సిటీ వంటి ఫేమస్ యూనివర్సిటీల్లో కూడా చేరాలంటే మీకు ఇదే కీలకం, ఈ ఎంట్రన్సే కీలకం. ఇలాంటి ప్రసిద్ధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు ఖరారు చేసుకోవాలంటే ఇందులో 220కి పైగా స్కోర్ సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం 300కి మీరు 220 క్రాస్ చేస్తే ఫేమస్ యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 190కి పైగా మార్కులు సాధిస్తే టాప్ వర్సిటీల్లో ప్రవేశం లభిస్తుందని పేర్కొంటున్నారు. సో ఇదండి CUET మనకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చాలా అందించాను. తప్పకుండా మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తాను. మీరు సిలబస్ కానివ్వండి ఏమైనా ఉంటే నా కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.